పూరా లోకల్. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర వెంకటేష్ అనే ఒక బాధితుడు ఎవరైతే వాళ్ళవి చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ వచ్చి ఇక్కడే ఉంటున్న సున్నం చెరువులో ఉంటున్న వెంకటేష్ అతని ఇల్లును చెప్పకుండా వచ్చి కూల్చేశారని అతను అంటున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వెంకటేష్ గారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? మొత్తం కూల్చేశారు, మరి మీరు తర్వాత మీ పరిస్థితి ఏంటి? అన్న, మాకు ఒక నోటీస్ ఇవ్వలేరు, ఏం చేయలేరు. వితౌట్ నోటీస్తోని వచ్చి ఏదో రౌడీజం చేసినాడు చేసి మరీ ఘోరంగా వీడి చేసి బయట పడేసి మరీ కూలగొట్టేసిరన్న. పొద్దున 5 వచ్చి మేము అన్నాలు వండుకొని అన్నాలు తిననట్ల పరిస్థితిలో కూడా సార్ మేము గిన్నెలు అవి తీసుకుంటామంటే కూడా తీసుకొని ఇవ్వకుండా పోలీస్ ప్రొటెక్షన్తో పెట్టి మరీ ఘోరంగా తీసి వీడి చేసి పలగొట్టారు సార్. ఇది మాది ఏదో కబ్జాగా చేసింది కాదు, ఏదో వాళ్ళలాగా వీళ్ళ కబ్జాలు చేసుకొని సంపాదించుకుని కాదు. రిజిస్ట్రేషన్ ల్యాండ్, లేఅవుట్ ల్యాండ్ మాది రిజిస్ట్రేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ బిల్లులు కడుతున్నాం. మేము ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఒకటి ఎఫ్టెల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎట్లా చేసింది సార్ రిజిస్ట్రేషన్? మీరే ఇంకొకసారి మీరు ఆలోచించండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, పేద ప్రజల మీదకి పోదు హైడ్రా, వాళ్ళకు మేము అండగా ఉంటామన్నారు. పేద ప్రజల మీదకి పోదు పోదు అంటేనే హైడ్రా ఇట్లా చేస్తున్నారంటే మరి ఏమనుకుంటున్నారు సార్? ఇది ఒక కుంభకాయ చేసిన పని సార్. పేద ప్రజల మీద తొక్కితేనే ఉన్నోళ్ళు డబ్బులు ఇస్తారు. పేద ప్రజలను ఏమనకపోతే ఫస్ట్ వాళ్ళనంటే మేము ఇవ్వలేము కదా సార్, డబ్బులు మాతో దొరికాయి కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూలగొడితేనే కదా వాళ్ళలాంటి వాళ్ళు భయపడిపోయి ఆయనకు ముడుపులు చెందిస్తాడు. అందు గురించనే మాలాంటి గరీబుల కడుపు మీద కొట్టడానికి ఆయన వచ్చిండు సార్. మేము ఆయనను గెలిపించుకుంది మాలాంటి వాళ్ళు రోడ్డు మీద పడడానికి. బంగారు తెలంగాణ కేసీఆర్ చేస్తే ఈయన మట్టి తెలంగాణ చేసిపోదామని వచ్చిన సీఎం సార్ అయినా. ఈరోజు నాడు మా పిల్లల రాత్రి సార్ బుక్స్ ఉన్నాయి, పిల్లల బ్యాగులు ఉన్నాయి, యూనిఫామ్లు ఉన్నాయి, రేపు పిల్లలకు స్కూళ్ళు ఉన్నాయని చెప్తే కూడా ఈయన పరిస్థితిలో గవర్నమెంట్ మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి మరి డిఆర్ఎఫ్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బయటికి ఇడిచేసి ఇగో బుక్స్ చూడండి సార్, ఒకసారి ఎట్లా తడిచిపోయినాయో బుక్స్ చూడండి, మాకు తిండి అన్నం తీసుకురండి, ఒకసారి అన్నం వండుకున్నాం సార్ తిందామని నిన్న చూడండి ఒకసారి. మొత్తం ఏం సామాన్లు తీయకుండా చెప్పకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి మమ్మల్ని దొబ్బేసి గెంటేసి కొట్టి ఇదిగోండి సార్ చూడండి. పోలీసు వాళ్ళు గుండాలా, రౌడీలా, లేకపోతే రేవంత్ రెడ్డి ఒత్తాసులా, ఇదిగోండి సార్ చూడండి పోలీసు వాళ్ళు చేసిన ఘనికార్యం సార్. రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఎందుకంటే చాలా పెద్ద గుండా అని తెలిసింది సార్. ఎందుకంటే మీరు ఇంత గుండాగిరి చేస్తారని మాకేం తెలుసు సార్, పోలీసు వాళ్ళతో చేపిస్తారని. మేము నిన్న పొద్దున వండుకున్నాం సార్ తిందామని అన్నం కూడా బొగాని బయటికి తీయలేరు సార్. మొత్తం కూలగొట్టిరు మా ఇల్లు, మా బట్టలు, మా మొత్తం విధ్వంసం చేసిరు సార్. మమ్మల్ని ఏదో 1942లో రాజులు కిందేసి తొక్కుతారు చూడు సార్, ఆ పరిస్థితికి తెచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు. ఎన్నో పరిపాలించిన సీఎంలు ఉన్నారు కానీ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే కేసీఆర్ ఉన్నాడు కానీ ఏ రోజు నాడు గరీబుల పుట్ట మీద కొట్టలేడు సార్. ఇంకా కావాలంటే సార్ అంటే 10 రూపాయలు ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు కానీ మా దగ్గర కడుపు మీద కొట్టుకొని గుంజుక తినే ఒక్క రేవంత్ రెడ్డి సారే సార్. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ప్రజల దగ్గర గుంజుకొని తినే నాయకుడు, ప్రజానాయకుడు సార్. దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి సార్. ఎందుకంటే మా కడుపు బాధ మేము చెప్పుకుంటున్నాం. నా చిన్న పిల్లలు ఉన్నారు, రాత్రి నుంచి వర్షం పడుతుంది సార్, నా ఇల్లు కొట్టిరు పోలీసు వాళ్ళు. 6 గంటల లోపల కూర్చోబెట్టిరు సార్. నేను పెట్రోల్ పోసుకోవడానికి కారణం నా ఇల్లు ఆగుతుంది, నా పిల్లలు ఉన్నారు, నా సామాను ఉన్నది, నేను తీసుకోవాలి, బయటపడాలని ఎంతో ప్రయత్నించిన సార్. మరి అంతా నాకు ఎఫ్టెల్ ఉన్నప్పుడు ఎందుకు ఒక నోటీస్ ఇవ్వలేరు సార్ నాకు? ఎందుకు కూలగొట్టినప్పటి నుంచి వర్షంలోనే ఉన్నారా? కూలగొట్టినప్పటి నుంచి వర్షంలో ఉన్నాం సార్. ఇదే వర్షం పడుతుంది, ఇట్లనే జల్లు పడుతుంది, ఇదే వర్షంలో ఉన్నాం. రాత్రి కేటీఆర్ సార్ కూడా మేము ట్విట్టర్లో పెట్టినాం సార్. ఆ సార్ చూసి ప్రభుత్వం ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆ సార్ కూడా చెప్పిండు సార్. మరి ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు వచ్చి మాకు ఏమైందబ్బా, ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా చేస్తుంది గవర్నమెంట్ అని ఒక్కళ్ళన్నా వచ్చి చెప్పలేరు సార్. ఎందుకనంటే వాళ్ళు ఉన్నోళ్ళు, మేము లేని వాళ్ళం కదా సార్. ఎన్ని గజాల స్థలం ఉంది? మాకు 300 గజాలు ఉంది సార్. మా నాన్న 18 సంవత్సరాల క్రితం ఉన్నది సార్. 300 గజాలు జాగా ఉంది సార్. దాంట్లోనే ఏదో రేకుల రూమ్లు వేసుకొని ఉన్నాం సార్. ఇప్పటి నుంచి ఉంటే ఇప్పుడు కొత్తగా ఉంటే మాది ఏం లేకపోతే వెళ్ళిపోతుండే సార్. మీకు ఒక నోటీస్ ఇచ్చి బాబు నువ్వు పక్కన కట్టుకో ఎక్కడన్నా ఉండ అంటే వెళ్ళిపోతుండే సార్. చేయకుండా వచ్చి పొద్దున 5 గంటలకు వచ్చి కూలగొట్టిన సందర్భాలు. ఇది ఎంతవరకు కరెక్టా సార్? మేము అదే రూమ్లో పండుకొని ఉంటే కూలగొడ చచ్చిపోయినా కానీ ఇంతే కదా సార్ గవర్నమెంట్? ఇంతేనా సార్ చూసేది? ఇట్లనే చూస్తుందా సార్? ఇది ఒక న్యాయం అంటారా సార్? ప్రభుత్వాలు సార్ ఎన్నో ప్రభుత్వాలు మారినాయి సార్, ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేం సార్. మేము ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం చేయాలి సార్ మీరు చెప్పండి. ఇప్పుడు టీవీ 9 ఉంది, పెద్ద న్యూస్లు ఉన్నాయి, మళ్ళీ ఇవి ఎందుకు బయటకు వస్తలేవు సార్? అంటే వీళ్ళు
దగాకోరులకు మీరు ఇప్పుడు న్యూస్ ఛానల్ అంటే ఏంది సార్, అందరికీ న్యాయం చేసేటోళ్ళు వీళ్ళు దగాకోరులే కదా సార్. ఒక టీవీ9, ఒక ఈటీవీ, ఒక ఎన్టీవీ, ఒక సాక్షి ఎందుకు బయటికి తెస్తలేదు సార్? నేను 15 సంవత్సరాల క్రితం నేను తీసిన వీడియో సార్. నాది చెరువులు ఉంటే ల్యాండ్, మరి ఇది ఎందులో ఉంది సార్? ఒక్కసారి మీరు చూడండి, ఇది ఎందులో ఉంది మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి సార్, నువ్వు ఉన్నోళ్ళకి కాదు కదా, ఈ విల్లాస్ ఎన్లో ఉంది చూసి చెప్పు సార్, ఈ విల్లాస్ ఎన్లో ఉంది. విల్లాసా? రంగనాథ్ సార్, నువ్వు ఆ రోజు ఒక్కరు మాట ఇచ్చినావు, గరీబోళ్ళకైనా చూపించిన తర్వాతనే మీకు మేము న్యాయం చేసిన తర్వాతనే మీరు తీసేయాల్సిందేమంటే సార్ తీసేస్తాం, మాకేమన్నా న్యాయం చేస్తామమ్మా, గవర్నమెంట్తో మాట్లాడి మీకు న్యాయం చేసిన తర్వాతనే వెళ్తారు మీరు, మేము బిల్డింగ్లో కూలబడతాం, మేము టచ్ చేయమన్నాం. ఏంది రంగనాథ్ సార్ ఇది? విల్లాస్ చెరువులు ఉందా లేదా అసలు చూడండి సార్, మీడియా మీరన్నా చూసి చెప్పండి సార్. పెద్ద పెద్దోళ్ళ దగ్గర మేము పోలేము, గవర్నమెంట్తో మేము కొట్లాడలేమనే కదా సార్. కోర్టుకు కూడా మీరు కోర్టును కూడా నోరు నొక్కేసారంటే కోర్టు కూడా ప్రభుత్వం కాదా సార్? అంటే ప్రభుత్వానికే పనిచేస్తుందా సార్? మాసంటోళ్ళ గరీబుల గురించి కోర్టు పనిచేయదా సార్? రాజ్యాంగము ఒకప్పుడు అంబేద్కర్ రాస్తే ఇప్పుడు ఈయన రాస్తున్నాడు సార్, అంతే. కొత్త రాజ్యాంగం రాస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం, అన్యాయం మీరు చెప్పండి సార్. ఇది ఎఫ్టేల్లో లేదా? మేము ఎఫ్టేల్లో ఉన్నాం సరే, మమ్మల్ని ఎల్లగొడుతున్నావు, మా ఇల్లు ఊల్చేసినావు. రేవంత్ రెడ్డి గారి అన్నగారికి ఇచ్చిన నోటీసు మాకెందుకు ఇవ్వలేదు సార్? అదే నోటీసు మాకి అని ఉంట్రి, మేము ఎక్కడన్నా తలదాసుకుంటుంటే మేము వారం రోజులు ముందు చెప్పనుంట్రి. ఆ నోటీస్ ఏదో మాకిచ్చింటే పొయ్యి ఏదో కొంప బయట ఎక్కడన్నా గూడో చూసుకొని పిల్లల్ని తీసుకొని మేము జర సేఫ్ జోన్ లో మాకు ఒక్క మాట చెప్పలేవు. రాత్రి దొంగలు వచ్చినట్లు సండే రోజు ఆదివారం రోజు ఏ ప్రభుత్వం పనిచేసింది సార్ ఇప్పటి వరకు? ఏ ప్రభుత్వం సండే రోజు సాటర్డే రోజు పనిచేసింది సార్? ఎందుకనంటే కోర్టులో నోటీసులు తీసుకురావద్దని చెప్పి ఒక్క సండే రోజు మాత్రమే పనిచేసే హైడ్రా ఎందుకు గురించి సార్? మాలాంటి రక్తం పీల్చుకొని తాగే హైడ్రా ఎందుకు సార్? పెద్దవాళ్ళ జోలికి పెద్దగా వెళ్ళట్లేదు, చిన్న వాళ్ళే ఉత్తగా వచ్చి కూల్చేస్తున్నారు అనుకుంటున్నారా? చిన్న వాళ్ళదే కూలుస్తారు సార్, పెద్దవాళ్ళ జోలికి వాళ్ళకు నోటీసులు ఇస్తే వాళ్ళు స్టేలు తెచ్చుకుంటారు సార్. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నగారికి 30 రోజులు టైం ఇచ్చిర్రు. మరి మేము వాళ్ళ అన్నగా పుట్టనందుకు తప్ప, వాళ్ళ తమ్మునిగా పుట్టనందుకు తప్ప, వాళ్ళ పిఏగా లేనందుకు తప్ప, వాళ్ళ ఎమ్మెల్యేగా లేనందుకు తప్ప, అంటే గరీబ్ ఒక మనిషి ఓటేసిన తప్ప నేను ఏ తప్పు చేసినాం సార్ మీ దాంట్లో? గాంధీ గారు ఏం చెప్పారు? ఆడవాళ్ళు రాత్రి 12 గంటలకు తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చిన, ఆడపిల్ల రోడ్డు మీద స్నానం చేసే కాడికి తెచ్చినావు సార్ రేవంత్ రెడ్డి సార్. 3 బిడ్డలు 2 కొడుకులు ఉన్నారు సార్, 5 మంది పిల్లలు ఉన్నారు సార్. నా పరిస్థితి ఇట్లా ఉంది. ఈ రోజు నాడు నా రేవంత్ రెడ్డి సార్ రాలే, నా గాంధీ సార్ రాలే, నా ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే, మినిస్టర్ రాలే, ఎవరు రాలేదు సార్. ఓట్లు వచ్చినప్పుడు అందరూ వచ్చారు సార్, ఆ రోజు కనిపించలేదా సార్ ఎఫ్టెల్? ఇది డ్రైనేజ్ లైన్ ఎందుకు వేసింది సార్? ఎందుకు వేసింది గవర్నమెంట్ ఈ డ్రైనేజ్ లైన్? ఎందుకు గురించి వేసింది? పెద్ద బడాబాబుల గురించి వేసిందా? మా గురించి డ్రైనేజ్ లైన్ వేసింది ఆ రోజు నాడు. మరి ఈ డ్రైనేజ్ లైన్ వేసినప్పుడు తెలియదా సార్? డ్రైనేజ్ లైన్ ఎందుకు వేసింది అనేది చెప్పదా సార్ గవర్నమెంట్? రైట్, ఇప్పుడు మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఎవరైతే వెంకటేష్ ఉన్నారో అతని ఇల్లు కూల్చేశారు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా. అతనికి 5 పిల్లలు ఉన్నారు, అందులో 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ విషయం మీద ఫాతిమా కాలేజ్ అనేది ఒకటి ఉంది. ఫాతిమా కాలేజ్లో కూడా చాలామంది చదువుకుంటున్నారు, కాలేజ్ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళది కూడా వెళ్ళి కాలేజ్ కూల్చొచ్చు కదా ఇదే విధంగా. ఎందుకంటే మరి వాళ్ళు కూడా వాళ్ళది కూడా చదువులు ఆపేసేయండి, డైరెక్ట్ వెళ్ళి కూల్చేసేయండి. ఇప్పుడు వాళ్ళంటే ఉన్నోళ్ళు, మేము లేనోళ్ళ పిల్లలు 2-3 సంవత్సరాలు చదువుకోకపోయినా ఏం ప్రాబ్లం కాదు. కానీ ఉన్నోళ్ళ పిల్లలు ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, అందుకే వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అనే విధంగా అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధ తెలుస్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా కనిపించే అంశం ఏంటంటే, ఇప్పుడు క్లియర్గా పేదవాళ్ళు ఆలోచించే పరిస్థితి ఏంటంటే, పేదవాళ్ళ ఇల్లులు అయితే ఈజీగా కూల్చేస్తున్నారు, పెద్దవాళ్ళ జోలికి అయితే గవర్నమెంట్ వెళ్ళట్లేదు అని వాళ్ళైతే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఇక్కడైతే చాలా ఇల్లు కూల్చేశారు. వెంకటేష్ది ఒక్కటే ఇల్లు అని కాదు, వాళ్ళ పిల్లలకి చాలామంది కుటుంబాలు చాలామంది రోడ్డున పడ్డ పరిస్థితి. వాళ్ళు కూడా ఎలాంటి ఫుడ్ తినని పరిస్థితి. వాళ్ళు అంటే మేము నెక్స్ట్ మనం ఏంటి మన పరిస్థితి, ఏం చేద్దాము, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము, ఎవరికి మన గోడు చెప్పుకుందాము, గవర్నమెంటే వచ్చి కూల్చేసిన పరిస్థితి కదా. ఇప్పుడు మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, మరి ఎవరికి చెప్పుకోవాలి? ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడికి రాని పరిస్థితి. మరి హైడ్రా అనే పేరు చెప్తే, ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల పేరు చెప్తే నీతి నిజాయితీ ఉన్నారు ఏ రాజకీయ నాయకుడు లేడా రాష్ట్రంలో? అందరూ స్వార్థపరులేనా? ఎందుకు ప్రజల తరఫున నిలబడే రాజకీయ నాయకుడు ఒక్కరు లేడా? ఇక్కడికి ఒక్కరు కూడా రాని పరిస్థితి అని అయితే వీరు అంటున్నారు. ప్రస్తుతం ఇది సున్నం చెరువు దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇది.